అంటే మన భక్తిలో మనకేంటంటే ఒక నిశ్చయత రావాలి. కన్ఫర్మ్ పరలోక రాజ్యంలో దేవుడు నా పేరు రాసి ఉంచేశాడు, జీవగ్రంథంలో నా పేరు ఉంది, నేను ఖచ్చితంగా అక్కడ పౌరస్థితి పొందుకున్నాను అనేటువంటి నిశ్చయత, ఆ నిరీక్షణ మనం ఇక్కడే కలిగి ఉండాలి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. ఆత్మ వర్ధిల్లుతుంది అన్ని విషయాల్లో కూడా, అన్ని విషయాల్లో, ఈ లోక సంబంధమైనటువంటి లేతే అన్ని రకాల ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా ఆశీర్వాదాలు కోరుకుంటున్నామో అవి మనం అన్నీ చూడాలి, అన్ని రకాలుగా మనం వర్ధిల్లే స్థితి ఉండాలి అని యోహాను భక్తుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. యోహాను భక్తుడు అప్పుడు లేడు, కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి మిగిలిన విశ్వాసులు ఈ గాయు అనేటువంటి ఈ యవనస్తుని గూర్చి యోహానికి సాక్ష్యం ఇచ్చారంట. దేని గూర్చి సాక్ష్యం ఇచ్చారంటే అతని సత్య ప్రవర్తనను గూర్చి, నీ సత్య ప్రవర్తనను గూర్చి సంఘం నాకు సాక్ష్యం ఇచ్చారు కాబట్టి నిన్ను గూర్చి నేను బహుగా సంతోషించాను అని ఒక కాపరిగా ఈ యోహాను భక్తుడు విశ్వాసి గురించి చెప్తా ఉన్నాడండి. ఎంత ఆనందించాల్సినటువంటి విషయం అండి ఇది. నిన్న చాలామంది వచ్చారు ఇక్కడికి, మనమే కాకుండా భీమవరం నుంచి కొందరు సహోదరులు, వేరు చోట్ల నుంచి కొందరు సహోదరులు, బయట వ్యక్తులు చక్కగా వచ్చి మనతో పాటు ఆనందించారు. ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ వెళ్ళారండి. వాళ్ళకి మనం ఒక మాదిరి చూపించామని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఒక మాదిరికరమైనటువంటి ప్రవర్తన ద్వారా వాళ్ళు కొందరు ఏంటంటే ఖచ్చితంగా మాకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది, సంఘం బాగుంది, ఎప్పుడూ వింటానే ఉంటాం. దేవుని మహాకృప వల్ల మన సంఘం ఎప్పుడూ అలాంటి సాక్ష్యాన్ని పొందుతూనే ఉంది. వాళ్ళు చక్కగా మెచ్చుకుంటూ అసలు ఎంత బాగుందో, మేము వస్తామండి ఖచ్చితంగా మీకు. అంటే ఒకవేళ సండేస్ మేము అటెండ్ అవ్వలేకపోయినా మిగిలిన కార్యక్రమాల్లో అయినా అటెండ్ అవుతాం, దూరం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మాకు ఖచ్చితంగా తెలియచేయండి, ఒక్క ఫోన్ కాల్, మెసేజ్ పెట్టినా వచ్చేస్తాం ఇలా అన్నారు. ఎందుకనంటే నిజంగా ఈ సత్య ప్రవర్తనేనండి, ఈ సత్య ప్రవర్తనను బట్టే వాళ్ళు ఆనందించినటువంటి పరిస్థితులు అనమాట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారు. రెండవ పత్రిక వచ్చేసరికి యోహాను రాసిన రెండవ పత్రిక 4వ వచనం చదవమ్మా. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే సత్యమును అనుసరించి నడవాలి అనేది మనం ఎవరి ద్వారా పొందుకున్నాం? ఆజ్ఞ దేవుని ద్వారా పొందుకున్నాం. దేవుని కోరుకునేది ఏంటంటే మనం సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అనేది ఆ దేవుని సంకల్పం. దేవుని ఉద్దేశం ఏంటంటే సంఘానికి, మందిరానికి వచ్చేటువంటి ప్రతి విశ్వాసి కూడా సత్యవర్తనులుగా జీవించాలి, సత్యమును అనుసరించి ప్రవర్తించాలి. అదే దేవుని కోరిక. అందుకొరకే మనల్ని భూమి మీద పుట్టించాడు ఆయన. ఆ ప్రకారం మనం జీవించినప్పుడు ఇలా సేవకుడైనటువంటి యోహాను గారు సంతోషించటమే కాదు, ఈ సమయంలో సేవకులుగా ఉన్న దైవజనుడు కానీ నేను కానీ సంతోషిస్తున్నామని చెప్తున్నాను కదా. మేము సంతోషించటమే కాదండి, మనుషులు మేము సంతోషిస్తే మీకేమి ఒరుగుతుంది కానీ, మీకేమి ప్రయోజనం ఉంటుంది కానీ, దేవాతి దేవుడు ఆ సత్యమును అనుసరించి మనం ప్రవర్తించడం ద్వారా ఆయన బహుగా ఆనందిస్తాడు. ఆనందించాడు అనంటే మనకేమిస్తాడు? అనేకమైనటువంటి ఈవులు ఇస్తాడు. మనం ఏం అడిగినా ఇస్తాడు. కాబట్టి మనం అలా ఉండటానికి ప్రయత్నించాలి. ఇంకొకటి చూద్దాం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. వారు సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతు నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? చాలా గలతీ 2:14 కదా నేను చెప్పాను. సరే, ఇక్కడ ఏమంటున్నాడంటే వారు సువార్త చెప్పున, అంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు
అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవల్లని ఎందుకు బలవంతం చేయుచున్నావు అంటున్నాడు. అంటే కేఫా అనేటువంటి ఒక వ్యక్తితో, చర్చికి వచ్చేటువంటి ఒక విశ్వాసితో ఈ పౌలు గారు చెప్తా ఉన్నాడు, నువ్వు యూదుడు అంటే నువ్వు ఒక క్రైస్తవుడు, క్రీస్తును కలిగినటువంటి వాడు, కానీ క్రీస్తును కలిగినటువంటి నీవు క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించట్లా, నువ్వు అన్యజనులుగా జీవిస్తా ఉన్నావు, వాక్యానుసారంగా జీవించట్లా, సత్య ప్రవర్తనతో జీవించట్లా, సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవట్లా. నువ్వు చర్చికి వచ్చి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉండి క్రైస్తవుడిగా నువ్వు జీవించలేనప్పుడు అన్యజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు క్రైస్తవుడిగా జీవించాలని నువ్వు చెప్పటం ఎలా చెప్తున్నావు? అసలు నీకుందా అటువంటి ప్రవర్తన అనని నేను కేఫాని గద్దించాను అనని పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. సంఘం అందరి ఎదుటే గద్దించాను, నాకేం భయంలా. అతను గద్దించడం వల్ల మిగిలిన వాళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది కదా. అందుకని పౌలు గారు అందరి ఎదుటనే నేను కేఫాతో ఇలా చెప్పాను, నువ్వు క్రైస్తవుడిగా ఉండి క్రైస్తవుడిగా జీవించట్లా, అన్యులుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. తీరా అన్యులను మాత్రం రండి చర్చికి రండి అని నువ్వు నడిపించేయటం వల్ల ఏది నీ జీవితంలో క్రైస్తవ ఆ నిదర్శనం ఏది? క్రైస్తవ సాక్ష్యం ఏది? పరిమళ వాసనగా ఉన్నటువంటి ఆ సువాసన నీ నుంచి ఎక్కడ వెదజల్లుతుంది? అది నీలో లేదు. నీలో లేకుండా అన్యజనులు మాత్రం ఏదో సేవకుని మెప్పు కొరకు సంఘానికి నడిపించేయాలి అని అనుకుంటున్నావు, దానివలన ప్రయోజనం లేదు అని కేఫాన్ నేను గద్దించాను అని ఈయన చెప్తా ఉన్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం కూడా ఒకసారి చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందే ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. చాలు. ఆల్రెడీ ఈ పౌలు భక్తుడు ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు, ప్రసవ వేదన ఈయన పడ్డాడు గతంలో, వాళ్ళకి క్రీస్తు రూపం వచ్చింది అని ఈయన సంతోషిస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలో మరలా వీళ్ళు తొలగిపోతూ ఉన్నారు. ఈ గలతీయులు మరలా తొలగిపోతూ ఉన్నారనమాట. తొలగిపోతూ ఉన్నప్పుడు ఈయన మరలా చెప్తున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఒక మారు నేను ఆల్రెడీ ప్రసవ వేదన అనుభవించాను, మీ అందరినీ దేవుని వైపుకు ఆకర్షించడానికి, సత్యమందు మిమ్మల్ని నడిపించడానికి, సత్య ప్రకారం మీరు జీవించడానికి నేను ప్రసవ వేదన పడ్డాను. నేను మామూలు శ్రమ కాదు, మిమ్మల్ని దేవుని వైపుకి ఆకర్షించడానికి. ఈరోజు మీరు ఇంతమంది కూర్చున్నారంటే మా శ్రమ ఎంత ఉంటుందో చూడండి. మేము శ్రమ పడకుండా మీరు ఇంతమంది వచ్చి కూర్చున్నారా? నేను ప్రెగ్నెంట్తో ప్రెగ్నెంట్ 9th మంత్, నా మొదటి బిడ్డ 9th మంత్ ప్రెగ్నెంట్తో ఉండగా ఐబీవరం సీతారత్నం గారి ఇంటి మొదలుకొని ఐబీవరం మెయిన్ సెంటర్ ఇంకా లోపలికి కూడా కొన్ని ఇళ్ళు ఉండే, తూర్పు గుడుమని అటు కూడా ఇళ్ళు ఉండే. ఆ టైంలో నేను ఈ పాంప్లెట్స్ పట్టుకుని మా పాస్టర్ గారు, నేను, మావయ్య, ఇంకా మన సంఘ యవన బిడ్డలు వీళ్ళందరిని పెట్టుకుని పాంప్లెట్స్ పంచుతూ, ఇక్కడి నుంచి అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది కదా, ఈ కొన్ని కిలోమీటర్ల దూరం నేను అలాగా నడిచి పాంప్లెట్స్ ఇచ్చానండి. 9వ నెల ఫుల్ మంత్, ఇంకా ఆ తర్వాత వారం రోజులకి నేను డెలివరీ అయ్యాను. దేవుని మహాకృప వల్ల చాలా ఫ్రీ డెలివరీ అయ్యింది. అంటే మేము అప్పుడు తీసుకున్న ఆ ప్రయాసలు, ఆ ఒక్కటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు మేము చాలా ప్రయాసపడ్డాం. మా మాట ఎవరు వినేవారు కాదు, మమ్మల్ని చాలా నిర్లక్ష్య పెట్టేవారు. అంతేకాదు మమ్మల్ని చిన్న చూపు చూసేవారు. మా పేదరిక పరిస్థితులను బట్టి కూడా మేము ఏదో పొట్టపోషణ కొరకు సేవకు వచ్చినట్లుగా చూసే పరిస్థితులు కూడా ఉండేవి. అలా కానీ మేము అదంతా లెక్క చేయకుండా చాలా కష్టపడ్డాం. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సిద్ధపడి కూర్చుంటే మీరు ఇలాగా వందలాదిగా వచ్చి కూర్చుని చక్కగా దేవుని వాక్యం వినే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఉట్టినే వచ్చి మీరు కూర్చోవట్లా. దీని వెనక మా ప్రయాస, మా ప్రార్థన, మా కష్టం, మా ప్రసవేదన చాలా ఉందండి, చాలా ఉంది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని బట్టి మేము ఆనందించే పరిస్థితులు ఉన్నాయని మీకు మరొకసారి తెలియచేస్తా ఉన్నాను. ఇంకొక విషయానికి వస్తే యెషయా 8:18 వచ్చిన ఒకసారి చూద్దాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వాళ్ళని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. చాలు. ఇక్కడ ప్రవచనాత్మకమైనటువంటి వాక్యం కదా ఇది. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను
ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. చూడండి, నేను మాకిచ్చిన పిల్లలు ఈరోజు అనేకుల దగ్గర అనేకులు మన సంఘాన్ని మెచ్చుకుంటున్నటువంటి సందర్భాల్లో, లేకపోతే మన ప్రవర్తన, మన భక్తి విధానాలు ఒక క్రమంతో కూడినటువంటి ఈ విశ్వాసపు స్థితి ఇది చూచినప్పుడు మేము కూడా వాళ్ళతో షేర్ చేసుకునేటువంటి విషయాలు ఏంటంటే, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. నేను మిమ్మల్ని అందరిని బట్టి దేవుని ఎదుట, ఇదిగో దేవుని మందిరంలో హృదయపూర్వకంగా నేను దేవుని స్తుతిస్తూ చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ఈ లోకంలో మనము మీరందరూ కూడా, మీరు కూడా యెహోవా వలని ఎలా ఉన్నామండి? సూచనలుగాను. అంటే దేవుని బిడ్డలండి వీళ్ళు. అసలు వీళ్ళు చాలా ప్రేమగల వాళ్ళండి, వీళ్ళు చాలా కష్టపడతారండి. ఇలా అనేకులకు, ఈ లోకంలోని ప్రతి వారికి అనేకులకు మన సంఘం సూచనలుగాను మహత్కార్యములుగాను ఉన్నాం, ఇంకా ఉండాలి. భవిష్యత్ తరంలో కూడా ఇంకా ఉండాలి. ఇందాక అపోస్తులైన పౌలు గారు చెప్పినట్టు గతంలో నేను ఆల్రెడీ ప్రసవ వేదన పడ్డాను, మరలా మీ కొరకు ప్రసవ వేదన పడాల్సి ఉంది. అలా మనం తొట్టిల్లిపోయే పరిస్థితులు ఉండకూడదండి. మేము ఇప్పుడు ఆనందిస్తున్నాం. ఈ ఆనందం మాకు ఎల్లప్పుడూ, మనందరం దేవుడు ఆయన పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి ఆ సమయం వరకు కూడా మనం ఎల్లప్పుడూ ఇదే కాదు, ఇంతకు రెట్టింపు సూచనలుగా, ఇంతకు రెట్టింపు మహత్కార్యములుగా మన జీవితాలు లోకానికి కనబడేలా ఉండటానికి ప్రయత్నిద్దామా? ఖచ్చితంగా ప్రయత్నించాలి. యోహాను సువార్త, నేను చివరి వచనం చెప్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువు. 17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఆయన యెరూషలేములో పట్టబడేటువంటి ఆ ముందు రోజుల్లో చివరి ఇంకా యేసుప్రభు పట్టబడి సిలువకు వెళ్ళిపోయేటువంటి ఆ ముందు దేవునికి ప్రార్థన చేస్తాడు. అసలు ఈ 17-18 అధ్యాయాలు ఉంటాయండి, మీరు కంఠస్థ పెట్టేయచ్చు. అసలు దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మన మీద, దేవుని వాక్యాన్ని ఇష్టపడి దేవుని విశ్వసించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆయన కరుపరిచేటువంటి ప్రేమ ఎంత గొప్పదో అనేది అసలు ఈ 17వ అధ్యాయం చదువుతుంటే నాకు కన్నీళ్లు ఏరులై పారినట్టే. అసలు అంతగా నేను ఒక్క వచనం ఏది ఇంపార్టెంట్ పెట్టుకుందామని పెన్ పట్టుకుని చదవటం మొదలు పెట్టానండి. ప్రతి వచనం ఇంపార్టెంటే, ప్రతి వచనం కూడా అసలు ఇంకా దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కొనిపెట్టి ఫ్లవర్ సింబల్ కొనిపెట్టి, అంటే ఏది వదలటానికి లేదు. అంత మంచి అధ్యాయాలండి ఇవి. ఇదంతా క్రీస్తు ప్రభు ప్రార్థన. తండ్రితో ఆయన విజ్ఞాపన చేస్తూ, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి నా పిల్లలు, వీళ్ళని సత్యమందు ప్రతిష్ఠించు అని తండ్రిని, యేసుక్రీస్తు ప్రభు మానవ రూపిగా వచ్చాడు కదా. ఇక్కడ కంప్లీట్గా హైగా చెప్తారు చూడు, 100% మనిషిలానే ఆయన పుట్టాడు, మనిషిలానే జీవించాడు. కాబట్టి ఇప్పుడు మనిషిలానే తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. 14 నుంచి చదువాము ఒకసారి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇదంతా కూడా ఈయన ఈ వచనాలు ఏంటంటే, ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆ శిష్యులు ఎలా ఉండాలో, వాక్యానుసారంగా ఎలా జీవించాలో, విశ్వాసంతో లేకపోతే నిరీక్షణతో ఆ పరలోక రాజ్యం పట్టడం కొరకు ఎలా ఎదురు చూడాలో, ఇవన్నీ క్రీస్తు ప్రభు ఈ లోకంలో శిష్యులకు చక్కగా బోధ చేసేసాడు. ఆయన ఉన్నాడు కాబట్టి శిష్యులు ఆయన వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన ఎటు రమ్మంటే అటు వెళ్ళిపోతున్నాడు. అర్ధరాత్రి సముద్రం దాటుదాం బయలుదేరండి అంటే అర్ధరాత్రి ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం వాళ్ళకి. కాబట్టి అర్ధరాత్రి కూడా వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అర్ధరాత్రి ఒలీవ కొండకు వెళ్దామంటే, గెత్సేమనే వనానికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన నడిపించేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి
వాళ్ళ మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ అంటే అప్పుడు శిష్యుల మీద ఉన్న ప్రేమే ఇప్పుడు మనందరం కూడా. అప్పుడు వాళ్ళు శిష్యులుగా ఉన్నారు, ఇప్పుడు మనందరం ఆయన శిష్యులం, మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి అప్పటి వాళ్ళకు వర్తిస్తుంది ఈ వాక్యం, ఇప్పుడు మనకు వర్తిస్తూ ఉందన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే నేను ఇక్కడ ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు గతంలో వాళ్ళు లోక సంబంధులే, కానీ నేను వచ్చిన తర్వాత వాళ్ళు లోక సంబంధులు కాదు. ఇప్పుడు నేను లోకాన్ని విడిచి వచ్చేస్తున్నాను కదా, లోకం ఇప్పుడు వీళ్ళని ద్వేషిస్తుంది, వీళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి వీళ్ళని సత్యమందు ప్రతిష్ఠించు. ఆ సత్యం ఏంటి అని అంటే నీ వాక్యమే సత్యము. మనం సత్యవర్తనులుగా జీవించాలని దేవుడు కోరుకునేది అదే. సత్యవర్తనులుగా అంటే వాక్యమే సత్యం, వాక్యానుసారంగా జీవించడమే దేవుడు కోరుకుంటున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. సత్యం ఏంటి అంటే వాక్యమే సత్యం. ఈ బైబిల్ గ్రంథం ముందు చూసారా, ఈ వాక్యమే సత్యం. కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి అని యేసుక్రీస్తు ప్రభు వీళ్ళని అడుగుతూ ఉన్నాడు. 18 నుంచి మళ్ళా 19 చదువమ్మా. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. చాలండి. సత్యవర్తనులుగా మనం జీవించడానికంట యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు. సత్యమందు నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. ఆయన సత్యంగా జీవించి మనకు నేర్పించాడు. సత్యంగా ఆయన ప్రతిష్ఠించుకుని మీరు కూడా ప్రతిష్ఠింపబడాలి అని, మనమందరం ప్రతిష్ఠింపబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మనం అలా ఉన్నప్పుడు అంటే దేవుని ఆ సత్యవర్తనులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈరోజు నేను మిమ్మల్ని నిన్న కార్యక్రమం ద్వారా నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. స్త్రీలు ఒక్కళ్ళు కూడా, సహజంగా స్త్రీలు ఇంతమంది కూడి ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళే ఉండాలా వీళ్ళే ఉండాలా చాలా సంఘాల్లో చూస్తామండి. దేవుని మహాకృప వలన ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది రాజకీయంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న మంచి మంచి హోదాలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా నేనే ముందుండాలి అని ఒక్కరు కూడా అనుకోరండి. ఒక్కళ్ళు కూడా అనుకునే పరిస్థితి లేవు. ఏదో చిన్నపిల్లలు చేస్తున్నారులే. ఇప్పుడు రాజకుమారిని వదిలితే ఆవిడ చాలా టాలెంటెడ్ కదా, ఏ విషయానికి కూడా ఆవిడ వెనకుండి ఏదో చూడాలి, అవసరమైతే నా పని ఏదైనా ఉంటే పాల్గొనాలనుకుంటుంది, కానీ ముందుండి నేను చేయాలని ఆ ఒక్కదాని గురించి కాదు, నేను మిగిలిన వాళ్ళందరి గురించి చెప్తూ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదో చిన్నపిల్లలు ఉండి చేస్తున్నారులే పోనివ్వండి, ఏదో చేస్తున్నారు కదా, ముచ్చట పడుతున్నారు, ఆనందపడుతున్నారు, ఇలా అనుకునే మన సంఘం అందరూ కూడా ఇప్పుడు ఏక మనసుతో ఉన్నటువంటి పరిస్థితులు. మరలా మన సేవకునికి కానీ నాకు కానీ లేకపోతే దేవునికి కానీ మీరు ప్రసవేదన కలుగు చేయకుండా మీ మహత్కార్యాలు మీరు దేవునికి సూచనలుగా, యెహోవాకు మహత్కార్యాలుగా అంటే దేవుని కార్యాలు మన యందు ఇతరులకు ప్రత్యక్షపరచబడాలి. మనకు రోగాలు వచ్చినాయా, దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడండి. దానియేలును అంటాడు కదా రాజు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు, నువ్వు మానక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? అసలు ప్రశ్న చూడండి ఎలా ఉందో. అసలు ఒక రకంగా పొడిచి మాట్లాడుతున్నట్టు ఉంది, ఒక రకంగా ఈయనకున్నటువంటి బలం. దానియేలు అంత భక్తి పరుడు కదా, ఖచ్చితంగా ఆ దేవుడు అతను మరి రక్షించాలి, అది ఆ రాజు యొక్క ఆ నమ్మిక. ఆ దానియేలు యొక్క సత్య ప్రవర్తన చూస్తూ ఉన్నాడు కదా ఈ రాజు. మరి అంత సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఆ దేవుణ్ణి అంతగా సేవిస్తున్నటువంటి ఆ దానియేలు ఇప్పుడు మరణంలోనికి అంటే ఆ సింహాల ఆ గుహలోనికి పడేసినప్పుడు దేవుడు రక్షించాలి కదా, అదే ఆయన ఉద్దేశం. నువ్వు మానక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని చెప్తున్నప్పుడు చక్కటి సమాధానం ఏం చెప్తున్నాడు దానియేలు, రాజు చిరంజీవి అగుగాక అని ఇలా నీవు అన్నట్టే, అంటే నా దేవుడు నన్ను రక్షించాడు అని చక్కగా చెప్తా ఉన్నాడండి. అలా అంటే మన క్రియలు, మనకి రోగాలు వచ్చినాయా, వాళ్ళ దేవుడు స్వస్థపరిచాడు. వాళ్ళకి భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల దేవుడు వాళ్ళని లేవనెత్తాడు. అసలు గతంలో వాళ్ళ స్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళ స్థితి ఏంటి, గతంలో వాళ్ళ విధానాలు ఏంటి, ఇప్పుడు వాళ్ళ విధానాలు ఏంటి, గతంలో వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఇప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏంటి. ఇవే సూచనలండి, ఇవే మహత్కార్యాలు. ఇవి మన జీవితాల్లో మనం ఎన్నో సంఘాలు, నేను నిజంగా భారంతో చెప్తున్నాను, ఎన్నో గ్రామాల్లో సంఘాలు సరిగా లేవు, ఉద్యోగం లేదు. కొన్ని సంఘాల్లో మేము యవన ప్రాయంలో గ్రామాల్లో గ్రామంలోని చర్చెస్లోనే మేము పెరిగినటువంటి వాళ్ళు. ప్రతి సంవత్సరం యూత్ తయారయ్యేవాళ్ళు, ఒక టీం యూత్ మీటింగ్స్ జరిగాయి కంపల్సరీ.
నేను గతంలో మొన్న ఒక ఊరు గురించి అడుగుతుంటే, ఒక గ్రామం గురించి, అసలు ఏది మార్పు చెందినటువంటి ఒక్క యవనస్తుడు కూడా ఇక్కడ లేడండి అని చెప్పారండి ఆ గ్రామం. నిజంగా మేము చాలా చింతించాం. మేము గ్రామాల కొరకు చాలా ప్రార్థన చేస్తాం. ప్రభువా, క్రైస్తవ గ్రామాలను రక్షించు, నీ బిడ్డలు ఏదో మొదటివారు కడపటివారు అన్నట్టు ఇలా అయిపోతూ ఉన్నారు. ప్రభువా, అలా కాదు. ప్రతి గ్రామంలో, ప్రతి సంఘంలో యవనులు మార్పు చెంది, మారు మనసు, రక్షణలో, క్రొత్త మనసులో దేవుని ఆత్మను పొందుకున్న వారిగా ప్రతి సంఘంలోనూ యవన బిడ్డలు ఉండాలండి. యవన బిడ్డలు ఏ మందిరంలో అయితే మార్పు చెందినటువంటి బిడ్డలు ఉంటారో ఆ సంఘాలు చాలా ఉజ్జీవంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. మనం దేవునికి యెహోవా సూచనలుగా, మహత్కార్యాలుగా అలా ఉండాలి. మన కొరకు మనమే కాకుండా ఇతరుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, నాశనం అయిపోతున్నటువంటి సంఘాల కొరకు మనందరం కూడా ప్రార్థన చేసి ఈ ఉజ్జీవం, లేకపోతే ఈ యెహోవా సూచనలుగా ఉన్న మనల్ని చూసి అనేకులు వాళ్ళ జీవితాల్లో యెహోవా సూచనలు వాళ్ళు కనబడేలా, ప్రవర్తించేలా, వాళ్ళు సత్యమందు ప్రతిష్ఠించుకునేలా మనందరం కూడా ఏకమనసుతో ప్రార్థన చేస్తూ ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, నిన్న జరిపించినటువంటి ఈ స్త్రీల ఈ సదస్సు ద్వారా నేను మీ అందరినీ చాలా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొన్ని మాటలు మన వినికిడిలో దీవించి ఫలింపు చేయనుగాక. జ్యోతికి కూడా నేను చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ప్రయాసపడిందండి, చాలా రిస్క్ తీసుకుంది. మొదటి